అంటే పారిపోవడం. ఏదైనా సమస్య ఎదురైతే మొహం తిప్పుకొని పారిపోవడం. మనం జీవితంలో ఎన్నోసార్లు పనిచేస్తాం. కొన్ని సమయాల్లో అదే మంచిది. ఎందుకంటే అందరికంటే గొప్ప యోధుడు అసలు యుద్ధమే చెయ్యనివాడు. ఒకవేళ పారిపోవటం వల్ల ఇక్కడ పాపం పెరిగి పెద్దదైతే ఆ పలాయనం చాలా తప్పు. అక్కడ యుద్ధం చేయడమే తక్షణ పరిష్కారం. అందరూ శాంతిని కోరుకుంటారు. శాంతి సర్వోత్తమం. ఒక్కొక్కసారి ఆ శాంతిని కాపాడుకోవటం కోసం యుద్ధం కూడా చెయ్యాల్సి రావచ్చు. మీరు మీ స్వార్థం నుంచి పలాయనం చిత్తగిస్తే అది చాలా గొప్పది, శ్రేష్టమైంది కూడా. ఒకవేళ ఎవరైనా ధర్మం నుంచి పలాయనం చిత్తగిస్తే కనుక అది మంచిది కాదు. ఈ ప్రపంచానికి మేలు చేయాలనుకున్నప్పుడు ఒక్కొక్కసారి పిలవకపోయినా స్వయంవరానికి సైతం వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే ధర్మస్థాపన ఈ కార్యం పలాయనంతో కాదు, కార్యాచరణ వల్లే సాధ్యమవుతుంది. కనుక పారిపోవాల్సింది స్వార్థం నుంచి, ఆకృత్యాల నుంచి, దురాలోచనల నుంచి, అహంకారం నుంచి. మనం పాటించాల్సింది ధర్మాన్ని, ఆచరించాల్సింది కర్మాన్ని. వందే ధర్మం, వందే కర్మం.